ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రాత్రిపూట నిద్రలో ఒక్కొక్కసారి మోకాలు నొప్పులు అనిపిస్తాయండి. కొన్నిసార్లు పిక్క పట్టేస్తుందండి. అసలు ప్రాణం పోతుందా అన్నట్లుగా అనిపించేస్తుంటుంది. కొంతమందికి పిక్కలు లేకపోతే కింద వేళ్ళు కొంకర్లు పోవటం జరుగుతుంటుంది. అంటే మనం తీసుకునే ఆహారంలో ఏమన్నా లోపం ఉండటమా, లేకుంటే అది ఏమన్నా మనం దీర్ఘకాలిక సమస్యగా భావించాలా? కొన్నిసార్లు అసలు అర్థమే కాదండి. చిన్న విషయం కదా, దీనికి డాక్టర్ దాకా ఏమి వెళ్తాం అనిపిస్తుంది. కానీ కొంతమందికి కొన్నిసార్లు అయితే ఎక్కువగా అనిపించేస్తూనే ఉంటుంది సమస్య కదండి. కొంకర్లు పోవటం, వేలు కొంకర పోవటం, కాలేదో కదుపుతాము, వేలు పక్కకి వెళ్ళిపోయి లాగేసినట్టు పై ప్రాణాలు పైన పోతుంది, నిద్ర మెలకు వచ్చేస్తాం. పిక్కల్లో పట్టేస్తాయి, చట్టలో పట్టేస్తుంది. కొంతమందికి ఏమనాలి దాన్ని, మక్కలో పట్టేయటం. దాన్ని ఇంకేమనాలి, ఇంకో పేరు చెప్పు దానికి, తుంటిలో పట్టేయటం. తుంటి. ఈ వీటికి చిన్న డెఫిషియన్సీ కారణం కావచ్చు. ప్రెగ్నెన్సీలో తుంట్లో పట్టేయటం, పిక్కల్లో పట్టేయటం ఉంటుంది. కొంతమందికి అలా ప్రెగ్నెన్సీలో ఉంటుంది, తర్వాత తగ్గిపోవచ్చు. మెగ్నీషియా ఫాస్ వేసుకోమని చెప్తుండే వాళ్ళం. మెగ్నీషియా ఫాస్ అని హోమియోపతి మందనమాట. అది అందులో సాల్ట్స్, అందులో టిష్యూ సాల్ట్స్ అని ఉంటాయి. ద్వాదశ లవణి చికిత్స అని ఒక పుస్తకం కూడా ఉంటుంది. అందులో ఈ పిక్కలు పట్టేయటాలు, ఈ కొంకర పోటాలు, వాటికి మెగ్నీషియా ఫాస్ వేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పుకుంటాం. ఇదేంటంటే మెగ్నీషియం తగ్గితే బాడీలో అప్పుడు ఇలా వస్తుంది అని చెప్తా. ఇది జనరల్గా డాక్టర్లుగా చెప్పటం కాదు, జనరల్ గా విన్నది. వాటర్ కనుక ఏ రోజైతే మనం తక్కువ తాగుతామో ఆ రోజు అలా పిక్కలు పట్టేస్తాయి అనేది విన్నా. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. జనరల్గా ఇలా పట్టేస్తాయి, ఇది ఇలా నిద్రలో పిక్కలు పట్టేస్తాయి అనేది డాక్టర్కి దగ్గరికి వెళ్ళినప్పుడు అది చెప్తే ఒక డెఫిషియన్సీ కరెక్షన్ చెయ్యాలి, అది తగ్గిపోతుంది. మోకాలు నొప్పి అంటే సాధారణంగా పెద్ద మోకాళ్ళు నొప్పులు లేని వాళ్ళకి కూడా కొంచెం 40-45 వచ్చేసరికల్లా మోకాళ్ళలో అరుగుదలో నొప్పో, ఈవెన్ నాకు కూడా ఒక్కొక్కసారి వస్తుంది. పడుకునేటప్పుడు పాస్చర్ సరిగ్గా లేకపోతే, మోకాల మీద మోకాలు ఆనిందనుకో, కొంచెం ఏజ్ పెరిగాక సడన్గా ఒక పోటు వచ్చేస్తుంది. కీళ్ళ ప్రాబ్లమే కాకపోవచ్చు, మోకాల్లోనే ఈ సమస్య వస్తుంది. కొంచెం వయసు పెరిగాకే వస్తుందని నా అబ్జర్వేషన్. ఎందుకంటే నాకు ఇదివరకు ఉండేది కాదు, ఈ మధ్య తెలుస్తుంది. దీనికి అట్లా లేదు రమ్మగారు, వయసుతో సంబంధం లేదండి. అందరికీ వస్తుంది, అందరికీ అనిపించేస్తుంది మోకాలు నొప్పులు. ఓవర్ వెయిట్ ఒక కారణం, అందరికీ తెలిసిన ప్రధాన కారణం. రెండోది, మోకాలు చుట్టుపక్కల ఉన్న కండరాలని సరిగ్గా వాడకపోవటం. అంటే నడవకపోవటము, స్విమ్మింగ్ లాంటివి లేవు, సైక్లింగ్ లేదు, మెట్లు ఎక్కకపోవటము, శారీరక శ్రమ ఉండటము, ఎక్కువ గంటలు ఒకే పోస్టర్స్లో కూర్చోవటము, అవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడు కండరాలని వాడాలి చేయాలి. చుట్టూ సాధారణంగా మోకాళ్ళ నొప్పుల్లో 50% మోకాళ్ళ నొప్పులు అరుగుదల వల్ల కాదు, చుట్టూతా ఉన్న కండ బలహీనపడ్డం వల్ల వస్తాయి. వాడుతూ ఉంటే వాడాలి. వాటికి ఎక్సర్సైజులు ఉన్నాయి, చిన్నవి, చాలా చిన్న ఎక్సర్సైజులు. ఏలా మనం కాళ్ళు చాపుకుని కూర్చుంటామా, పాదాలు ఇట్లా ముందుకి టైట్గా, తర్వాత మళ్ళీ వెనక్కి తీయటం. దాంతో కండరం, పిక్కకి మోకాలికి మధ్యలో ఉండే కండరాలు అవి బిగుస్తాయి. తర్వాత ఈ మోకాలు దాన్ని ఇట్లా స్ట్రింగ్ చేయటం, వదిలిపెట్టడం, స్ట్రింగ్ చేయటం, వదిలిపెట్టడం, అంత చిన్నవి చేసినా తగ్గిపోతాయట. నాకు ఒక ఫిజియోథెరపిస్ట్ చెప్పారు ఈ రెండు. తర్వాత ఇట్లా బల్ల మీద కూర్చుని కాలికి 1 కిలో బరువు కట్టుకోమన్నారు. కేజీ బరువు కట్టుకోవాలి. అవి ప్యాక్స్ దొరుకుతాయి, ప్యాడ్స్ దొరుకుతాయి. ఆ కాలు పైకి లేపటం, కిందకి దింపటం, లేపటం, అట్లా ఏమవుతుందంటే మజిల్ బలోపేతం అవుతుంది. అప్పుడు ఇది కొంచెం తగ్గుతాయి అంటారు. నేను రెగ్యులర్గా చేసే మెథడ్ చెప్తా. డాక్టర్లు ఏవో మంచి మాటలు చెప్తారు. అవకాశాన్ని బట్టి, మనకున్న సమస్య తీవ్రతని బట్టి మన రెగ్యులర్ ఫిజిషియన్ను లేదా ఏదైనా ఆర్థోపెడిక్ డాక్టర్ను సంప్రదిస్తే వాళ్ళు ఇచ్చే సలహాలు చేయొచ్చు. నేనేం చేస్తాను అంటే, మన అరికాళ్ళకి నూనె రాసుకునే విధానం ఉందా, ప్రతిరోజు మోకాళ్ళకు కూడా నూనె రాసుకుంటాను జయ. నేను కొబ్బరి నూనె రాసుకుంటాను. కొబ్బరి నూనె కాదు, నేను పంచతైలం అని ఒక తైలం చేసి పెట్టుకున్నాను, నా దగ్గర ఉంది అట్లా. ఈ పంచతైలం ఎవరో ఆయుర్వేద వైద్యులు చెప్పారంటుంది మా అక్కయ్య. ఎలా చేశారండి? 3-5 రకాల నూనెలు కలిపి పెట్టుకోవటం. ఓకే, అదేం నా సొంత రెసిపీ కాదు, మా ఇంట్లో ఉందో మరి మా అక్కయ్య చెప్పిందో, ఎవరైనా చెబితే ఆవిడ విని రాసుకుందో నాకు తెలీదు. మా 3వ అక్కయ్య ప్రతిసారి పంచతైలం ఉందా, ఆ పంచతైలం రాసుకో ఉంటుంది. ఏదైనా నడుము నొప్పిగా ఉన్నా, తర్వాత మా పిల్లలకి ఏదైనా దెబ్బ తగిలి, కొంచెం కముకు దెబ్బ తగిలిందంటే పంచతైలం రాయివి అంటుంది. చెయ్యి అప్పుడప్పుడు మనం ఏదైనా వస్తువులు ఎత్తుంటే బెణుకున్నట్టు అవుతుంది. నేపక్కాయ అనగానే మా అక్కయ్య నూనె పుచ్చుకొచ్చేస్తుంది. నూనె రాసుకుంటే తగ్గుతుంది, పంచతైలం బాగా లోపలికి వెళ్తుంది అని. 5 రకాల నూనెలు కలిపి అట్టి పెట్టుకుంటారు. అందులో కర్పూరం అవి వేయాలట. కానీ నేను మా ఇంట్లో హోమియోపతి మందులు ఎక్కువగా ఉంటాయి కదా, ఈ కర్పూరపు వాసనలు అవి మాకు సెట్ కావు. అంటే ఒంటి మీద కూడా వాసన ఎక్కువగా పీల్చకూడదు, మేము హోమియో మందు పనిచేయదంటారు. అంచేత నేను కర్పూరం వేయట్లేదు. కానీ
పంచతైలము ఎంత బాగా పనిచేస్తుందో. కానుగ నూనె అని ఒక నూనె దొరుకుతుంది. గానుగ కాదు, కానుగ, కానుగ నూనె మనకి ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. కొంచెమే తెచ్చుకోవచ్చు. ఇవి ఇంత కలిపి పెట్టుకోకర్లా. ఒక 50 గ్రామ్స్ ప్యాక్స్ కూడా దొరుకుతాయి అవి. కానుగ నూనె, ఆవ నూనె, వేప నూనె, ఆముదము, నువ్వుల నూనె. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పనా? ఇంకొకసారి. కానుగ నూనె, ఆవ నూనె, సరసొంకా తేలు అంటాం కదా, వేప నూనె, నువ్వుల నూనె, ఆముదం, అన్నిటినీ సమపాళ్లల్లో కలిపి పెట్టుకోవాలి. 10 గ్రామ్స్ కలిపి పెట్టుకున్నా మనకు అంత మాత్రం నూనె వస్తుంది. అవును. నేను ఒక 25 గ్రామ్స్ చొప్పున కలిపాను. ఇవి 5 250 గ్రాముల నూనె అవుతుంది. అంత కూడా కాదులే, 125 గ్రాములు అయింది. ఒక సీసాడు అది ఒక బాటిల్లో పోసి పెట్టుకున్నాను. ఏదైనా బాగా సమయం ఉందనుకో, ఒక చుక్క ఒక చిన్న ప్లేట్లో వేసి దాన్ని ఒకసారి పొయ్యి సెగ చూపిస్తే కొంచెం వెచ్చపడుతుంది. ఆ వెచ్చటి నూనె రాస్తే ఇంకా క్విక్ రిలీఫ్ వస్తుంది. వెచ్చగా అంత సమయం లేదనుకో, ఆ డబ్బాలో వేలు నుంచి మంచం మీద కూర్చోటం, మోకాళ్ళకి బాగా మర్దన చేసుకుని పడుకుంటే తెల్లవారి లోపల కాళ్ళు నొప్పులు రావట్లేదు. చాలా బాగుంది రమ్మగారు. ఏదైనా బ్యాక్ పెయిన్గా అలా ఉందనుకో, నూనె రాసుకుని పడుకుంటే నిద్రలో మెల్లిగా రిలాక్స్ అయిపోతుంది. ఇది లాంగ్ రన్లో ఇదే వైద్యంగా అనుకోవద్దు. ఇది ఒక తాత్కాలిక వైద్యం. ఇది ఉంటే మనకి ఏమైనా పిల్లలకి నెత్తురు వచ్చే దెబ్బలు కాదు, ఏదో ఇప్పుడు మంచం గుద్దుకుంటుంది ఒక్కొక్కసారి, కిటికీవో ఏవో తగులుతాయి, కంకు దెబ్బ, లోపల నొప్పి ఉంటుంది పడ్డప్పుడు, అప్పుడు నెత్తురు వచ్చే వాటికి మాత్రం కాదు. ఇట్లా లోపల భాగాల్లో ఉండే దెబ్బలకి ఎక్కువ మర్దన కూడా నేను మోకాళ్ళకి బాగా ఎక్కువసేపు రాసుకుంటా, కానీ నడువుకి వాటికి ఏం రాయను, ఊరికే కాస్త అట్లా రాసుకొని పడుకుంటే కాసేపటికి బ్యాక్ రిలాక్స్ అయిపోయిన ఫీల్ వస్తుంది, బాగా పనిచేస్తుంది. బాగుంది కదా. బాగుంది కాదు రమ్మగారు, మోకాలు నొప్పులు వస్తున్నాయని చెప్పేసి ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకునే బదులు వీటి వల్ల హాని లేదు. మీరు అన్నట్టుగా లాంగ్ రన్ లో యూజ్ చేస్తామో చేయకపోతామో తర్వాత విషయం, అండ్ హాని లేదు కదా. నిద్ర పోస్చర్ ఒకటి సరి చేసుకుందాం. ఒకవేళ మనకి తరచుగా ఇలా వస్తుంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఈ లోపల ఏం చేయొచ్చు అంటే, వెళ్ళకిలా పడుకునే అలవాటు ఉన్న వాళ్ళు మోకాళ్ళ కింద చిన్న దిండు పెట్టుకోండి. వెళ్ళకిలా పడుకుంటారు అనుకో, ఎక్కువసేపు వెళ్ళకిలా పడుకోలేరు, పక్కకు తిరిగితే ఆ నిద్రలోనే ఆ దిండు తీసి 2 మోకాళ్ళకి మధ్యలోకి వచ్చేలాగా పెట్టుకోండి. పెద్ద దిళ్ళు కాకుండా బుజ్జి బుజ్జి దిళ్ళు ఇంతంత వస్తాయి చూడు, పల్చటి దిళ్ళు, ఇంతే దిండు, అది కనుక మోకాళ్ళ మధ్యలో కనుక పెట్టుకుంటే 2 మోకాళ్ళు ఒకదానికి ఒకటి తగలవు. ఓకే, గ్యాప్ మెయింటైన్ అవుతుంది, హాయిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి తప్పకుండా అండి. పడుకునేటప్పుడు కనుక మోకాళ్ళ కింద దిండు పెట్టుకుంటే ఎంత హాయిగా నిద్ర పడుతుందో. పోస్చర్ కరెక్ట్గా ఉంటుంది. అది సాగదీసేయటము అవి లేకుండా మోకాళ్ళ కింద దిండు ఉండాలి. పల్చటి దిండు పెట్టుకోండి. చిన్న దిళ్ళు ఏమైనా ప్లాన్ చేసుకుని పెట్టుకుంటే హాయిగా పడుతుంది నిద్ర, మోకాలు బాధలు రావు. కానీ లాంగ్ రన్లో ఎక్కువ రోజులు 40 దాటాక తరచూ మోకాలు నొప్పికి గురవుతుంటే ముందు ఒక ఫిజిషియన్ని, తర్వాత ఒక ఆర్థోపెడిషియన్ని చూడాలి. ఒకవేళ మీకు ఫిజికల్ ఎక్సర్సైజులు అవి లేవు, మీకు అలవాటు లేదు అంటే ఆ పద్ధతి మార్చుకోండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం. కాళ్ళు అవి కీళ్ళు కదపాలి. ఎప్పుడు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు ప్రాక్టీస్లో ఉండాలి. మనం ఒక స్ట్రెచ్చింగ్ వీడియో చేసాం చాలా రోజుల క్రితం, చిన్న 5 ఎక్సర్సైజులే అవి. ఫిజికల్గా ఎప్పుడు బాడీని సాగదీయాలి. ఈజీ మెథడ్ ఏంటంటే స్ట్రెచ్చింగ్స్లో మనం ఇవి కాళ్ళకి చేతులకి ఉపయోగపడే ఒక స్ట్రెచ్ని అలవాటు చేసుకోండి. గుమ్మం దగ్గర నిలబెడతాం, టక్కిన ఒక్కసారి కాళ్ళు ఎత్తండి, గుమ్మానికి పై దాకా చేతులు చాచేలాగా అందేలాగా చేతులు పైకి చాపండి. అంటే బాడీని ఒక ఇనప తీగని సాగదీసినట్టు సాగదీయాలి, వదిలేయండి. 6-7 సార్లు ఒకసారి, ఒక 1 టైం, ఒక రౌండ్ అనమాట. 6 టైమ్స్ 1 రౌండ్. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు గుమ్మంలో నిలబడి చేస్తే వెగటగా ఉంటుంది. ఎవరైనా చూస్తారు, మనమే బ్యాలెన్స్ కావట్లేదంటే గోడకు అనుకుని నుంచోండి. గోడకు అనుకుని గోడకి ఇట్లా కరెక్ట్గా బాడీని ఆనించేసాం పూర్తిగా. చేతులు 2 పైకి చాపండి, మెల్లిగా కాళ్ళు ఇట్లా పైకి ఎత్తడానికి ట్రై చేయండి. వెనకాల సపోర్ట్ ఉంది కాబట్టి పడిపోం, భయం ఉండదు. గోడగా అనుకుని నుంచున్నప్పుడు ఎవరు వచ్చి మనం చూసేస్తారు, మన ఇంట్లోనే కదా. ఒకవేళ మీ ఆయన ఎక్కిరిచ్చారనుకోండి, నీకు వచ్చా చేయటం, చేయి చూద్దాం అని ఆయనతో చేయించండి. చక్కగా బొజ్జ కూడా తగ్గుతుంది, బస్ లైన్ నీట్గా కనపడుతుంది, చేతులు సన్నబడతాయి, మోకాళ్ళకి వాటికి కావలసిన స్ట్రెచ్ లభిస్తుంది. ఇది 30sలో ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. పిల్లలు కనుక ఇలాంటివి చేస్తే పొడుగు వస్తారు. పెద్దవాళ్ళు చేస్తే ఆ స్ట్రెచ్ బాడీకి అలవాటు అవుతుంది. నిద్రలో ఏదైనా మనం స్ట్రెచ్ చేసినా అక్కడ కలుక్కుమందు, అక్కడ కలుక్కందు, ఇంకా సర్దుకుంటుంది, అలవాటు ఉంది కదా. కాదు రమ్మగారు, మునివేల మీద నుంచోమన్నారా? మునివేల మీద ఉంచవాలి. మునివేల మీద ఉన్నాము, ఇలా తీయండి అంతే. ఎంత బలం వస్తుందో పాదాలకి, పిక్కలకి, మోకాళ్ళకి, తొడ కండరాలకి, నడుముకి.
చేతులకి అన్నిటికీ బలము శక్తి వస్తాయి. ఒక కరెక్ట్గా ఏం లేదు, తీగను గట్టిగా సాగదీసామనుకో ఎలా అవుతుంది, ఫర్మ్గా అవుతుంది బాడీ, అట్లా అవుతుంది. ఎక్సర్సైజ్ చాలా అవసరము. అలాగే ఈ కీళ్ళల్లో వాటిల్లో జిగురు పెంచే వస్తువులు రకరకాలవి చెప్తున్నారు, ట్రై చేయండి ఏవైనా. ముందు ఎక్కువగా నొప్పి ఉంటే దాన్ని బీట్అవుట్ చేయండి. ఏదో పిచ్చి వైద్యాలతోటి ఆగిపోవద్దు. అవును. ముందు డాక్టర్ని చూడండి, తర్వాత ఇలాంటివి ఏమైనా పాటించండి. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.